సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఆ ఘటనకు సంబంధించి మరికొన్ని నిజాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రజాశక్తి పత్రికలో ఒక సంచలనమైనటువంటి కథనాన్ని కూడా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి బాధ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, తమ్ముడు, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తూ ఉన్నాయి. ఒక తల్లి ఏం చెప్పిందో తెలుసా? ఎన్నికల సమయంలో ఈ కూటమిని గెలిపించాలి కాబట్టి నేను ఓటు వేస్తాను, మీరు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్లకు రిలేషన్గా ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ కూడా కూటమికి ఓటు వేయాలని చెప్పి తన బిడ్డ ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగా కూటమిని గెలిపించడానికి ప్రయత్నం చేశారు. ఓట్లు వేయించారని చెప్పి సో ఆ రకంగా ఓట్లు వేయించడం ద్వారా ఈ కూటమి గెలవడం ద్వారా ఆ గెలిపే నా కొడుకు ప్రాణాలు తీసిందని చెప్పి ఆ తల్లి పెట్టుకున్నటువంటి కన్నీళ్ళు దానికి వెలకట్టగలరా? అంటే ఆ తల్లి చెప్తా ఉంది, మా కర్మగాలి ఈ కూటమిని గెలిపించుకున్నామని చెప్పి గెలిపించుకున్న పాపానికి నా కొడుకుని దూరం చేశారు, నా కొడుకుని పొట్టన పెట్టుకున్నారని చెప్పి ఆ తల్లి బాధపడతా ఉంది. ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. మరొక తండ్రి బాధ ఏంటో తెలుసా? తన కొడుకు చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. నాన్న, నేను ఇంటీరియర్ వర్క్స్లో బాగా బిజీ అయ్యాను, నాతో పాటు ఒక 25 మందికి వర్క్ కూడా ఇచ్చానని చెప్పి తన తండ్రికి చెప్పుకుంటే ఆ తండ్రి పొంగిపోయాడంట. సో నా కొడుకు ఎదుగుతూ ఉన్నాడు, ఇక పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి నా కొడుకు అని చెప్పి కలలు కంటున్న ఆ తండ్రికి ఈరోజు ఏ చేతులతో అయితే పెళ్లి చేయాలని కలలు కన్నాడో అదే చేతులతో కొరివి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఈ కూటమి నిర్లక్ష్యం కారణంగా మరి ఈరోజు 7 మంది చనిపోవడం జరిగింది, అనేక మందికి గాయాలు కావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరి నిర్లక్ష్యం చాలా క్లియర్ కనిపిస్తూ ఉందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పరిశీలించారా? లేదు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చారా? లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి నారా లోకేష్ గారు ఏమైనా వచ్చారా? లేదు. మరి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారో మనం చూసాం కదా. కాంక్రీట్ వేశారా, ఇంకోటి ఏదైనా చేశారా, ఏం కలిపారు, ఏం లేదు, కాంట్రాక్టర్ ఏమని మాకెలా తెలుస్తాయని చెప్పి అన్నారు. అంతకు ముందేమో ప్రపంచంలో ఎప్పుడూ లేదు, అంత అద్భుతంగా చరిత్రలో లేని విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం 5 మంది కమిటీతో అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఒక పక్క టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ పెళ్ళి, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికి అందరూ హాజరయ్యి మరి ఆ వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్పితే ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించాలని ఎవరైనా ప్రయత్నం చేశారా? లేదు. ఇదొక ఎత్తు అయితే ప్రజాశక్తిలో వచ్చినటువంటి ఒక సంచలన కథనం ఏంటంటే ఈ ఘటన జరిగినప్పుడు ఈ క్యూ లైన్లో భక్తులు నిలబడ్డారో ఆ నిలబడినటువంటి క్రమంలో గోడ కూలి వాళ్ళ మీద పడినటువంటి ఆ సమయంలో లోపల గుడిలో మరి కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు గారు లోపటే ఉన్నారని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన వార్త ప్రజాశక్తిలో వచ్చింది. మరి ఘటన జరిగినప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంటని చెప్పి కనీసం పరిశీలన చేయాలి కదా. చెయ్యకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉండదిగి వెళ్ళిపోయారని చెప్పి స్థానికులు చెప్పారంట. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. మరి అదేవిధంగా విశాఖ ఎంపీ భరత్ గారు కూడా ఇక్కడ ఉండకుండా ఢిల్లీకి వెళ్ళిపోయారని చెప్పి రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు అవసరం లేని విషయాలకు సంబంధించి జగన్ గారి మీద ఆరోపణలు పదే చేస్తూ ఉంటారు కదా, ఆయన పల్లా శ్రీనివాస్ గారు కూడా మరి పత్తాలు లేరనే విషయాన్ని కూడా ఇక్కడ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఎవరు కూడా ఈ బాధ్యతను తీసుకోవడం లేదు. పైగా వీళ్ళ పత్రికలు ఏం రాసాయో తెలుసా? ఈ ఘటనకు సంబంధించి రిషికొండ ప్యాలెస్కి డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టర్ అంట. సో ఆయన నిర్లక్ష్యం కారణంగా, ఆయన చేసినటువంటి డిజైన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దారుణమో చూడండి, తప్పును కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. ఎందుకు తప్పు జరిగింది, ఎవరి వల్ల తప్పు జరిగింది, మా నిర్లక్ష్యం ఇందులో ఉంది కదా అనేటువంటి ఆలోచన ఏమాత్రం ఎవరికి కూడా ఇక్కడ కనిపించడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకూడదు అనిపిస్తుంది, కానీ ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తుకొస్తే మరి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నాడు ఈయన? మరి అప్పుడు సనాతన ధర్మం అని చెప్పి చొక్కాలు చింపుకొని గుళ్ళ మెట్లు కడిగినటువంటి వ్యక్తి ప్రాణాలు పోతే లడ్డుకు ఇచ్చినటువంటి విలువ ఆ మనిషి ప్రాణాలకు ఎందుకు ఇవ్వడం లేదు? అందులో కూడా పక్షపాతం చూపిస్తూ ఉన్నాడు ఈయన. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆర్థిక సాయం ఇవ్వకుండా కొంతమందికి ప్రాగాఢ సానుభూతి, మరి కొంతమందికి లేదంట. ఇదేమి దరిద్రమో నాకైతే అర్థం కాలేదు. కాలమ్స్ లేకుండా ప్లై షీట్తో ముందు జాగ్రత్తగా, అంటే ముందే జాగ్రత్త తీసుకొని కట్టకుండా హడావిడిగా కట్టి నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు తీసినటువంటి వీళ్ళు మరి అందరూ కూడా తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూడండి, గుడిలో కేంద్ర మాజీ మంత్రి ఉన్నప్పటికీ కూడా మరి అక్కడికి వెళ్ళి చూడలేదు అని అంటే మరి ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? 5 మంత్రుల కమిటీ ఏం చేసిందో, మరి అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు ఏం చేశారో, కలెక్టర్ గారు ఏం చేశారో, అధికారులు ఏం చేశారో, మరి ఇంతమంది పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి
రివ్యూ చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇంత దారుణం జరిగిందంటే వాళ్ళు రివ్యూ చేయలేదు ఎక్కడ, జస్ట్ ఊరికే ఫోటోలకు పోజులు ఇవ్వడం, మీడియాకు పోజులు ఇవ్వడం, ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టుకోవడం, వాటికి మాత్రమే పరిమితం అయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు ఏది కూడా పరిశీలించలేదనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్.